నమస్తే. హైదరాబాద్‌లో అంతర్జాతీయ వ్యభిచార ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దీనికి పాత్రధారి, సూత్రధారి అఖిల్ అనే వ్యక్తిని కూడా, యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించిన తర్వాత చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు బయటకొచ్చాయి. ముఖ్యంగా గత కొంతకాలం నుంచి అబిడ్స్‌లో ఉన్నటువంటి ఒక హోటల్‌లో గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా జరుగుతుంది. ప్రధానంగా విదేశాల నుంచే కాకుండా ఆయా రాష్ట్రాల నుంచి కూడా యువతులను రప్పించడం, ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులకు సప్లై చేయటం ఇతని మెయిన్ టార్గెట్. ఇట్లాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి చాలామంది ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారట. ముఖ్యంగా అతను మోటో ఏదైతే ఉందో, ఒక ఉద్యోగం పేరుతో కొంతమందిని రప్పించడం, వారిని ఈ వ్యభిచార రొంపిలోకి దించడం అది కూడా ఉందట. ఎందుకంటే అతని వెనుక ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు ఉన్నారని సమాచారం అందుతుంది. గత కొంతకాలంగా ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే ఆ హోటల్ ఉందో అక్కడ ఇది జరుగుతుంది, ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం వెళ్ళింది. అంటే ఎక్కడా కూడా దాని మీద దృష్టి పెట్టల. ఇట్లాంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి రైడ్స్లో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. ప్రధానంగా తాజాగా జరిగినటువంటి దాడుల్లో ఆ హోటల్లో 16 మంది వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి యువతులు దొరికారు. వారితో పాటు ఈ దందా వెనుకున్నటువంటి 12 మందిని దాదాపు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా విచారిస్తున్నారు పోలీసులు. ఎందుకనంటే ఇది చాలా పెద్ద వ్యవహారం. ముఖ్యంగా ఈ ఎవరైతే అఖిల్ ఉన్నాడో అతను అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొంతమందితో ప్రతిరోజు దాదాపు 40 కాల్స్ మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అంటే అక్కడి నుంచి ఎలాగ వస్తున్నారు ఇక్కడికి హైదరాబాద్కి, ఎవరి ద్వారా వస్తున్నారు అనేది కీలకంగా మారింది. ఇట్లాంటి సందర్భంలో పక్క రాష్ట్రాల నుంచి కూడా యువతలను తీసుకురావటం, వారికి పెద్ద మొత్తంలో డీల్ కుదిరిన తర్వాత వారిని రాజకీయ నాయకుల దగ్గరికి, అలాగే సినీ ప్రముఖులు, తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది ఇతనితో కాంటాక్ట్లో ఉన్నారన్న విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఇంకా చాలా అంశాలు బయటకు వస్తున్నాయి విచారణలో. ముఖ్యంగా ఈ 16 మందిని రెస్క్యూ హోమ్కి తరలించారు. వారితో పాటు అక్కడ కొంత నగదు, అలాగే దాదాపు 25 సెల్ ఫోన్లు కూడా స్వాధీనపరుచుకున్నారు. ముఖ్యంగా ఆ హోటల్ని వీరు లీజుకి తీసుకున్నారు. అఖిల్ మరొక వ్యక్తి. అక్కడ వేరే వాళ్ళకి ఎవరికి ఆ కార్యకలాపాలు అంటే ముఖ్యంగా లాడ్జ్ లాగా ఉపయోగించరు. కేవలం దీనికోసమే వారి అండర్లో పెట్టుకుంటారు. అక్కడ సీసీ కెమెరాలు కానీ, అక్కడ ఒక రిసెప్షన్ కానీ ఏం ఉండదు. ఇట్లాంటి క్రమంలో చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా ఇటువంటి అంటే చిన్న చిన్న వ్యభిచార ముఠాలు దొరికాయి, కానీ అంతర్జాతీయంగా చేస్తున్నాడంటే ఇతని వెనక నెట్వర్క్ ఏంటి, చాలా పెద్ద కుంభకోణం కాబట్టి, చాలా పెద్ద డీల్ కాబట్టి ఇది దీని వెనుక ఎవరున్నారు ఏంటి అనే దాని మీద పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా మొదటిసారి అంటే ఇప్పటివరకు చాలా సంఘటనలు జరిగినాయి, కానీ అంతర్జాతీయ వ్యభిచార ముఠా అనేది మొదటిసారి తెలంగాణలో. ఇట్లాంటి క్రమంలో పోలీసులు కూడా దాన్ని చాలా జాగ్రత్తగా కూపీ లాగుతున్నారు. అతను అఖిల్ దగ్గర ఉన్నటువంటి ఫోన్స్ అతను ఒక్కడే దాదాపు 7 ఫోన్లు వాడతాడట. ఆ ఫోన్లన్నీ లోకల్గా ఒక ఫోను, అలాగే ఇంటర్నేషనల్కి మరొక కొన్ని ఫోన్లు వాడటానికి అతను పెట్టుకున్న వాటన్నిటినీ స్వాధీనపరుచుకున్నారు. అతని ఫోన్లో ఏపీ, తెలంగాణకి సంబంధించినటువంటి ప్రముఖుల నెంబర్లు, పేర్లు, వారితో వాట్సాప్ చాటింగ్, వారికి ఫోటోలు పంపడం ఈ యువతలివి, ఇట్లాంటివన్నీ బయటపడ్డాయి. ఇంకా ఎన్ని అంశాలు బయటపడతాయి ఏంటనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. అతన్ని విచారిస్తుంటే అతను వెనుకున్నటువంటి గ్యాంగ్ను కొంతమందిని పట్టుకున్నారు కాబట్టి పోలీసులు చాలా షాకింగ్ విషయాలు తెలుసుకున్నారట. అంటే వారు ఏ విధంగా అయితే తీసుకొస్తున్నారు, ఎట్లా, ఏంటి, ఏం జరుగుతుంది అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి.